మనకెంతో సుపరిచితులు. సిద్దిపేటలో ఏదైనా వైదిక కార్యక్రమాలైనా, ధార్మిక కార్యక్రమాలైనా, భక్తి మార్గంతో కూడిన కొన్ని కార్యక్రమాలు, అలాగే గోవులకు సంబంధించి వాటికి 21st డే లాంటి ఫంక్షన్స్ చేయడం, అలాగే గోవులకు అభిషేకాలు చేయడం, వాటికి సంబంధించి పొంగనూరు ఆవులకు సంబంధించి కూడా కొన్ని వింత కార్యక్రమాలు, అంటే ధార్మిక కార్యక్రమాలతో కూడుకున్న సేవలు, ఏదైనా చాలా సామాజిక సేవలు చేస్తూ అలాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తారని ముందు ఒక పేరు చెప్తే దానికి సంబంధించి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంచెట్టి రాములు గారు అంటారు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా ఈరోజు ఒక చేపట్టిన కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. జై గోమాత. ఈరోజు మనకేంటంటే చాలా సుదినము. ఎందుకు సుదినం అంటున్నా అంటే కేసీఆర్ గారు లేకపోతే మన తెలంగాణ రాష్ట్రమే లేదు కాబట్టి ఈరోజు చాలా సుదినం అంటున్నాను. ఎందుకంటే 60 సంవత్సరాల ప్రజల సహకారాన్ని, కళల్ని నిజం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శోభవదినే, అలాగే కేసీఆర్ గారి సందర్భంగా పొద్దున మా ఉదయం ఆవుకు గోపూజలు చేసుకొని, అలాగే ఈరోజు ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. ఇలా కాళేశ్వరం కానీ ప్రతి ఒక్కటి కానీ ఏది చేయాలన్నా అది కేసీఆర్కే సాధ్యం. అలాగే పశువుల సంతలో ఎందుకంటే గోమాతకు పూజ చేస్తే భూమాత రక్షిస్తుంది. భూమాత ఎక్కడుంది అంటే మనకు అంగట్లోనే ఉంటుంది. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. రైతును రాజును చేయాలంటే అది కేసీఆర్ గారికే సాధ్యం. అది నిరూపించుకున్న వ్యక్తి. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజలు చెప్పుడు మాటలు విని, చెప్పుడు మాటలు ఏంటంటే చెడంగా చూడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనకు మన పరిపాలనలో లేడు. కానీ రేపు రాబోయే కాలం మన రాజ్యం వస్తుంది, రైతు రాజ్యమే ఉంటుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్న ఉద్దేశంతో, వాళ్ళ వివాహ బంధం బాగుండాలి, నిండు నూరేళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో రైతుల ఆశీస్సులు పొందాలని అంగట్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా కేసీఆర్ గారు స్ఫూర్తి తీసుకొనే వైశ్య సంక్షేమ సమితి ద్వారా, వైశ్య సంక్షేమ సమితి కూడా వాస్తవానికి కూడా ఆయన 1999లో అన్ని వర్గాల వారికి ఆ వైశ్య సంక్షేమ సమితి అనే భవనాన్ని ఇవ్వడం జరిగింది. దానికి హరీష్ రావు కృషి వల్ల ఈరోజు బంకెటాలు కానీ మేనేజర్ కానీ నిర్మించుకున్నాం. అలాగే ఈ అన్ని కులాలు కూడా ఇదివరకు మన హరీష్ రావు గారు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వైశ్య సంక్షేమ సమితికి అందరూ బలహీన వర్గాల వైశ్యులలో ఉన్నటువంటి గుమస్తాలకే మెంబర్షిప్ రావాలనేది నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి కూడా హరీష్ రావు గారి సహకారం ఉంది. రాబోయే కాలం నిర్ణయం తీసుకుంటాం. అన్నది అంటే అప్పుడు గోవులు ఉన్నాయి, పాడి పంట అంటారు, మనకు పంటలు వస్తున్నాయి, పాడిని పెంచాలి. కాబట్టి రాబోయే కాలంలో కూడా నేను గోమాతనే ఆదర్శంగా తీసుకొని ఈ గోమాత ఇంటింటికి గోమాత కార్యక్రమము, తర్వాత వాడవాడల గోమాత, ప్రతి అపార్ట్మెంట్లో గోమాత, ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకుపోదలుచుకున్నాను. కాబట్టి అది కూడా కేసీఆర్ స్ఫూర్తితో ఏదైనా సాధిస్తాం. ఎందుకంటే తానొక్కడై మన రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి ఇవాళ రేపు 27వ తారీఖు కూడా దయచేసి ఈ రైతోత్సవ సభకు అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. అలాగే నాకు 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి నేను చచ్చినంత వరకు రుణపడి ఉంటాను అని ఈ సందర్భంగా మరోసారి మీడియా ద్వారా S6 ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.